తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా ఈ దుర్మార్గులు మనకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు 42%. అయినా ఈ బిచ్చగాలని, ఈ పిడికెడు మంది లేనటువంటి ఈ బిచ్చగాళ్ళని మనమడక్క తినుడైంది. ఈ బిచ్చగాలనే మన ఇండ్ల కాడ మన గల్మల కాడికి తీసుకురాకపోతే నన్ను అడుగురు. ఇవాళ బీసీ ఉద్యమం ఈ స్థాయిలో ఉంటే, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన సమస్త సమాజం అంతా చర్చించుకుంటా ఉంటే మేము ఇయ్యంపో. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక శాసనసభలో ఈటల రాజేంద్ర ₹1 ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు కదా, మీకు రిజర్వేషన్ ఏం చేసుకుంటావో చేసుకోపోరి అని చెప్పి ఈ రెడ్లు బీసీలకు సవాల్ వేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికలు జరగాల్సింది అభివృద్ధి మీద కాదు, రెడ్లకు బీసీలకు మధ్య జరగాలి ఎన్నికలు. రెడ్లకు బీసీలకు ఎక్కడన్నా నామినేషన్ వేస్తే వాళ్ళు సిత్తు కూడా కొట్టాలి. బీసీల తల్లి రక్తం పాలు దాగి పెరిగినటువంటి బీసీలుగా మనమంతా మన ఆత్మగౌరవాన్ని చాటుకోవాలి. ఇదా బీఫాములు లేని దానికి 42% రిజర్వేషన్ ఇస్తారట. యాడికేని ఇస్తావా సార్ నువ్వు? యాడికేని ఇస్తావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? బీఫాములు లేని ఎన్నికలలో నువ్వు బీఫాములు ఇస్తావు 42%. ఇది బీసీలు వినాలి. ఇది ఇవి దునపోతే నిందిరా దుడ్డని కట్టేరా అంటే ఇంకోటికి వచ్చి పాలన్నీ తాగాలని చెప్పిండట. బకెట్ పట్టుకొని వస్తున్నట్టు ఇంకొక ఆయన దునపోతే నిందిరా అంటే. ఇది కానే కాదు. 42% రిజర్వేషన్ వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ రిజర్వేషన్లు ఊడగొట్టే విధంగా బీసీలు అధికారంలోకి రావడమే. ఇంతకు మింకిలి ఇంకొక ఆప్షన్ బీసీల దగ్గర లేదు. నేను పదే చెప్తా ఉన్నా.